వెల్కమ్ టు పవర్ నైన్ మీడియా. నేను బ్రహ్మనాయుడు. అసలు పిఠాపురంలో ఫ్లెక్సీ వార్కి సంబంధించినటువంటి అంశం ఒకసారి పరిశీలిస్తే ఎక్కడైతే ప్రభుత్వ ప్రోటోకాల్ కార్యక్రమం జరుగుతుందో, చెక్కులు పంపిణీ జరుగుతుందో దానికి సంబంధించినటువంటి వేదిక ఇది. ఈ వేదిక మీదే పెన్నం దొరబాబు గారు ఉన్నారు, మరికొంతమంది తుమ్మల బాబు గారు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీబీసీ బ్యాంక్ చైర్మన్, వారందరూ ఉన్నారు. ఇదండి ఫోటో. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటో కనబడుతుంది అందరికీ, చాలా పెద్ద ఫోటో. చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఇటు పక్క సేమ్ ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉంటుంది. ఆ లోకల్ కార్యక్రమం అంత పెద్ద ఫోటో ఉంటే మాజీ ఎమ్మెల్యే వర్మ గారు గొడవకి కారణం ఏంటంటే ఏదో ఒక కారణం గొడవ చేయాలి. ఆయన కడుపులో మంట ఏంటంటే ఈయన కూర్చున్నాడు ఇక్కడ, పెన్నం దొరబాబు ఇక్కడ కూర్చున్నాడు, ఈయన ఇక్కడ ఉండకూడదు. సరే, ఆయన అనుకోవటంలో రకరకాల అర్థాలు ఆయనకు ఉన్నాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కోరి నచ్చి తెచ్చుకున్నాడు ఆయన్ని. ఆయన గతంలో వైసీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు, అంతకుముందు 2004లో బీజేపీలో ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా పెన్నం దొరబాబు గారు 2 సార్లు పిఠాపురం ఎమ్మెల్యే అయినా. ఈయన్ని పవన్ కళ్యాణ్ గారు నచ్చి తెచ్చుకున్న తర్వాత ఈయనేంటి వర్మ గారు మీ పెత్తనం ఏంటి అంటే మీకు చెప్పి తెచ్చుకోవాలండి. మిగతా మీరు తెచ్చుకున్న నాయకులందరినీ, ఆల నాని గారిని, మోపిదేవి వెంకటరమణ గారిని, ఇలా ఎంతోమంది ఇంకా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వైసీపీ నుంచి మీరు తెచ్చుకున్న వాళ్ళు. అసలు గత వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పాదసారథి గారు మీ ప్రభుత్వంలో మంత్రి కదా, ఇప్పుడు మీకు చెప్పి తెచ్చుకోవాలా? పవన్ కళ్యాణ్ గారు మాత్రం మీ దగ్గర పర్మిషన్ తీసుకొని పలానా వాళ్ళు తెచ్చుకోవాలా? ఇక్కడ చూడొచ్చు ఫోటో చంద్రబాబు నాయుడు గారిది. సరే, అసలు వర్మ గారు మాటలు హద్దులు మీరుతా ఉన్నాయి, చాలా దారుణమైన మాటలు మాట్లాడుతున్నాడు ఆయన. ఒకసారి వినండి, ఆయన ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తాను మీకు. మీరు కాశారు, అందరూ గోలెడుతున్నారు, అన్నగారు మా పరిస్థితి ఎలా ఉన్నారు, మీరు కొత్త టీం అంతా వచ్చేసి మీదడిపోతున్నారు. మాకు చేతగా కాదు, చాలా గట్టిగా పడా కమిషనర్ గారితో సార్ మాట్లాడుతుంటే డైరెక్ట్ గా వాళ్ళంతా పడా కమిషనర్ చెప్పాడు, తప్పు అయిపోయిందండి, పొరపాటు అయిపోయిందండి, నేను చూడలేదని. గొడవ అక్కడితో అయిపోను, వాళ్ళు వచ్చి మీదడిపోతుంటే కోసేసి నెట్టేసి ప్రోటోకాల్ లేకపోతే పడా కమిషనర్ తప్పింది చెప్తాడు. సారీ చెప్పాను. ప్రోటోకాల్ ఎవరికి ప్రోటోకాల్ అండి? ఎవరికి ప్రోటోకాల్? అసలు మీరెవరు ప్రోటోకాల్ అడగడానికి? హూ ఆర్ యూ? పిఠాపురం వర్మ ఎమ్మెల్యేనా నువ్వు లోకల్గా? పోనీ కాకినాడకి ఎంపీవా? పోనీ ఎమ్మెల్సీవా? పోనీ రాజ్యసభ సభ్యుడివా? నువ్వెవరు? మాజీ ఎమ్మెల్యేవి. అసలు ప్రోటోకాల్ మీకేంటి? మీకు ప్రోటోకాల్తో మీకు పని ఏంటి? అసలు మీరెవ్వరు అధికారులను క్వశ్చన్ చేయడానికి? ఇప్పుడు రేపొద్దున మిగతా నియోజకవర్గాల్లో జనసేన పార్టీ వాళ్ళు కూడా, ఇన్ఛార్జీలు కూడా వెళ్ళి వాళ్ళు కూడా అధికారులను క్వశ్చన్ చేస్తారు ప్రోటోకాల్ విషయం. ఇదేనా కూటమి పొత్తు ధర్మం మీరు పాటించేది? అధికారుల్ని మీరు క్వశ్చన్ చేయటం. సరే, ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వాళ్ళతో అధికారులకి పాపం తలనొప్పులు తప్పట్లేదు అనుకో, మళ్ళీ మీరు కూడా తయారయ్యారు. పదవి ఉన్నోడు క్వశ్చన్ చేయడమే అధికారులు, పదవి లేనాడు క్వశ్చన్. రేపొద్దున మొత్తం అందరూ ప్రతి ఒక్కడు రోడ్డు మీద పోయేవాడు, ఖాళీగా తిరిగేవాడు కూడా అధికారులు క్వశ్చన్ చేస్తారు. ఇక అధికారులు పనిచేయడానికి భయపడి రాజీనామా చేసి వెళ్ళిపోవాలా, అలాంటి పరిస్థితి వచ్చారు. తీసేవాల్సిన పని వచ్చింది. చాలా టూ మచ్గా ఉంది నియోజకవర్గంలో. అబ్బా, ఇది చాలా టూ మచ్గా ఉందంట ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు చూడండి అసలు డైలాగు విన్నారా? మేము ఇక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తతకు రాలేదు, ఈడికిలాగా. ఏంటండి ఆ పదం? ఏంటండి? ఎవరిని అన్నట్టు మీరు ఆ మాట? తప్పు కదా వర్మ గారు. ఇక్కడ పుట్టి పెరిగితే అంటే మిగతా వాళ్ళంతా పాకిస్తాన్ నుంచి వచ్చారా ఏంటి? కాకపోతే పక్క నియోజకవర్గం నుంచి వస్తారు, లేదా పక్క జిల్లా నుంచి వస్తారు. పాకిస్తాన్ నుంచో లేకపోతే బంగ్లాదేశ్ నుంచో రాలేదు కదా ఇక్కడికి. ఈయనంటే ఇక్కడ పుట్టి పెరిగాడంట. ఈడికిలాగని ఎవరిని అన్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారిని అన్నారా, లేదా పెన్నం దొరబాబు గారు అన్నారా, తుమ్మల బాబు గారు అన్నారా? ఎవరిని అన్నారు? ఆ మాటలు ఏంటి? ఈ ప్రాంతీయ భేదాలు, ఈ లోకల్ ఫీలింగ్లు క్రియేట్ చేయడం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో పుట్టి పెరిగారా? నారా లోకేష్ గారు మంగళగిరిలో పుట్టి పెరిగారా? నందమూరి బాలకృష్ణ గారు హిందూపురంలో పుట్టి పెరిగారా? ఏంటండి మాటలు? ఏంటండి అసలు? ఏంటి భాష? ఏంటి? పురంధేశ్వర్ గారు రాజమండ్రిలో పుట్టి పెరిగారా? ఏంటిది? ఇంత మాట్లాడుతుంటే తెలుగుదేశం పార్టీ కనీసం అతను ఆపే ప్రయత్నం చేయలేకపోతుంది, కట్టడి చేయలేకపోతుంది. వినండి. తీసేవాల్సిన పని వచ్చింది. చాలా టూ మచ్గా ఉంది నియోజకవర్గంలో. మేము ఎక్కడ పుట్టి పెరిగా, మేము ఎక్కడి నుంచో దత్తలు రాలేదు. చాలా తప్పండి మీరు మాట్లాడి ఈ మాట. వర్మ గారు మీరు మాట్లాడిన ఈ మాట కొన్ని లక్షల మంది మనోభావాలను దెబ్బతీస్తుంది.
ఇప్పుడు మీకు నిజంగా అన్యాయం జరుగుతుంటే ఖచ్చితంగా నాలుగు రోజులు అందరం మాట్లాడతాం. మీకు అక్కడ ఏం అన్యాయం జరగట్లేదు. మీకు ఆల్రెడీ కాకినాడలో మంచిగానే మీకు సెటిల్ చేశారు కదా బాబు గారు. ఇంకేం కావాలి మీకు? చక్కగా ఎమ్మెల్సీ కూడా ఇస్తారు, ఇవ్వాలి మీకు. మీకు ఎమ్మెల్సీ ఇవ్వాలని ఖచ్చితంగా నేను మాట్లాడతా రాబోయే రోజుల్లో. ఎందుకంటే మీకు హామీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇవ్వనప్పుడు హామీలు ఇవ్వకూడదు, ఇలా కిరికిరిలు పెట్టకూడదు. ఎమ్మెల్సీతో పాటు ఇంకా పెద్ద పైన కూర్చోబెడతాడు మిమ్మల్ని. మరి ఆడ కూర్చోబెడతారో తెలియట్లా. కాబట్టి మీరు ఇట్లా మాట్లాడితే ఎంతవరకు కరెక్టు? మీరు గెలిపించారా? పార్టీ స్ట్రాంగ్ ఉంది, మీరు గెలిపించారా? మంగళగిరిలో ఎందుకు గెలిపిలేకపోయారు లోకేష్ గారిని 2019లో? మీరు ఏంటండి ఆ మాటలేంటి? అందరూ కలిసి గెలిచారు మీరు. మీ బలం ఎంత? పిఠాపురం నియోజకవర్గం 2009లో ప్రజారాజ్యం గెలిచిన నియోజకవర్గం అది. మీరు గెలిపించేదేంటి? ప్రజారాజ్యాన్ని కూడా మీరు గెలిపించారు. మీరు ఓడిపోయారు కదా. మరి చిరంజీవి గారు పెట్టిన క్యాండిడేట్ మీద మీరు ఓడిపోయారు కదా. సో కాబట్టి టీడీపీ బలంగా ఉందన్నారు. మరి 2014 టీడీపీ ఓడిపోయిందిగా మీ మీద. మీరు టీడీపీకి వ్యతిరేకంగా పోటీ చేశారు కదా. మీరు గొప్ప, టీడీపీ గొప్ప? ఇద్దరులో ఎవరో ఒకళ్ళు డమ్మీ అనుకోవాలి. పార్టీ బలంగా ఉందంటే 2014లో మీకు లేదు సీనాడా. 2019లోనూ మీరు గెలవలా. మీరు గెలవలా, పార్టీ గెలవలా. సో ఎట్లా మీరు నా బలం అంటారు? సరే, అప్పటి వరకు మీరే కింగ్ అనుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఆ నియోజకవర్గం వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గం ఆయన వశమైపోయింది కదా. అది ఎవరి వల్ల కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందులకి ఎమ్మెల్యేగా కాకముందు చాలామంది రెడ్లు ఎమ్మెల్యేలుగా చేశారు. అక్కడ చాలామంది ఈయనకన్నా గొప్ప వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళందరూ కాలగమనంలో కలిసిపోయారు. ఆయన వచ్చిన తర్వాత ఆ నియోజకవర్గం ఆయన వశమైపోయింది. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాకముందు చాలామంది చేశారు. 1983లో చాలామంది కుప్పానికి ఎమ్మెల్యేలుగా పోటీ చేశారు, గెలిచిన వాళ్ళు ఉన్నారు. 78లో కుప్పానికి ఎమ్మెల్యే ఉన్నాడు. కుప్పానికి ఎమ్మెల్యే చంద్రబాబు గారితోనే, కొత్త నియోజకవర్గం కాదు అది, అంతకుముందు ఉన్నారు ఎమ్మెల్యేలు. ఒక్కసారి వారు వచ్చిన తర్వాత ప్రజలు వారి యొక్క చరిష్మాని, వారి పరిపాలన విధానాన్ని, ప్రజా సమస్యలు వారు తీర్చేటువంటి విధానాన్ని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొని వచ్చి ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేటువంటి అవి అన్నీ చూసుకొని ప్రజలు ఇతనైతే బెస్ట్, మనకి కేంద్రం నుంచి, ఢిల్లీ నుంచి కూడా మనకు కావాల్సినవి, మన హక్కులు సాధించగలుగుతాడని చెప్పేసి నిర్ణయం తీసుకుంటారు ప్రజలు. కాబట్టి మిమ్మల్ని తప్పుపట్టట్లా. మిమ్మల్ని కట్టడి చేయాల్సిన తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఫెయిల్ అయింది. పల్లా శ్రీనివాస్ గారు ఫెయిల్ అయిపోయారు. చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోయారు. కొలిగపూడి శ్రీనివాస గారిని అయితే వారానికి 2 సార్లు పిలిచే దొబ్బులు పెడతారు. నర్సాపేట బీసీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారిని అయితే 4 సార్లు పిలిచి దొబ్బులు పెడతారు. మిమ్మల్ని పిలిచే ధైర్యం లేకుండా పోతుంది. ఎందుకనో మీరంటే వాళ్ళకి భయమా, వాళ్ళంటే మీకు భయం, అర్థం కావట్లా. కానీ భాష తప్పండి ఇట్లా మాట్లాడటం. మీకులాగా దత్తత అండి, ఈడికిలాగా దత్తత రాలేదండి ఎవరిని అన్నట్టు. మీరు రకరకాల అర్థాలు పోతుంది ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో కూడా. వెనక్కి తీసుకోవాలి, అలా తప్పది. ఒక ఉప ముఖ్యమంత్రి గురించి, ఒక ఉప ముఖ్యమంత్రిని డిస్టర్బ్ చేసేటువంటి కార్యక్రమం చేస్తే అందరూ మాట్లాడతారు. ప్రజా సంఘాలు మాట్లాడతాయి, అన్ని పార్టీలు మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. మాట్లాడాల్సిన అవసరం ఉంది. రేపు నుంచి జనసేనలో వెళ్ళి కుప్పం చంద్రబాబు నాయుడు గారు రాకూడదంటే ఏం చేస్తారు మీరు? మంగళగిరిలో వెళ్ళి జనసేన పార్టీ వాళ్ళు వెళ్ళి అసలు మంగళగిరిలో లోకేష్ గారు అడుగు పెట్టడానికి వీల్లేదంటే ఏం చేస్తారు? రాజమండ్రి వెళ్ళి పురంధేశ్వరి గారు లాంటి వాళ్ళు రావడానికి లేదంటే ఏం చేస్తారు? ఏంటిది? చాలా తప్పు ఇది, చాలా అన్యాయం ఇది, దుర్మార్గం ఇది. ఇంత పెద్ద ఫోటో ఉంటే ఫోటోనే లేదని చెప్పేసి కావాలని మీరు గొడవ పెట్టుకొని ఈరోజు రాష్ట్ర రాజకీయాలు మొత్తం మీ వైపు తిరిగేలా, అటెన్షన్ మీ వైపు ఉండేలా చూసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒక పదవి ఇవ్వండి సార్, పాపం వర్మ గారికి, మీ పుణ్యం ఉంటుంది. ఎవరిదో ఒకరిది పీకేసి ఓ పదవి ఇవ్వండి ఆయనకి, ఈ డిస్టర్బెన్స్ ఉండదు ఆయనకి. ఓ పదవి ఇచ్చి ఆయన్ని సెటరేట్ చేయండి. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఫ్లెక్సీల్లో ఫోటోలు లేవు, ప్రోటోకాల్ పరిస్థితి లేదు సరిగ్గా అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపిస్తున్న ఆరోపణలు అయితే పూర్తిగా అవాస్తవం చెప్పొచ్చు.